మాది నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్పట్ల విలేజ్. ఈ పాక్పట్ల విలేజ్లో ఒక 4 దళిత కుటుంబాలని అక్కడ ఏదైతే వీడీసీ అనే కమిటీ, అది వీడీసీ కమిటీని ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో ప్రతి వీడీసీ గ్రామాలలో ముఖ్యంగా దళితులపైన విచక్షణ రహితంగా దౌర్జన్యాలు చేస్తూ ఆకృత్యాలు చేస్తూ వాళ్ళపైన గ్రామ బహిష్కరణలు విధిస్తూ అదేవిధంగా వాళ్ళని ఊరికి దూరంగా వెలివేస్తూ అనేకమైనటువంటి వాళ్ళు ఏది అడిగితే వాళ్ళు ఒప్పుకుంటేనే వీడీసీలో కమిటీ మెంబర్స్గా ఉండడం, గ్రామాల్లో స్వేచ్ఛగా తిరగడం అనేది జరుగుతుంది. మరి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి వీడీసీ ఏదైతే వాళ్ళు పెట్టే శిక్షలన్నీ కూడా కేవలం దళితులపైనే ఉంటాయి. ఈ పక్పట్ల గ్రామంలో కూడా ఈ 4 దళిత కుటుంబానికి చెందినటువంటి దళిత రైతులు వారి పట్టా భూమిలో సాగు చేసుకుంటూ ఉంటే వీడీసీ పేరిట ఒక 18 ఫీట్ల మట్టి రోడ్డును వేయడం జరిగింది. 18 ఫీట్ల మట్టి రోడ్డును దౌర్జన్యంగా పట్టా భూమిలో వేసిండ్రని చెప్పేసి కలెక్టర్కి, ఎస్పీకి, మరి ఎంఆర్ఓకి, ఆర్డీఓకి తెలియజేసినా కానీ ఇప్పటి వరకు మరి దౌర్జన్యంగా మట్టి రోడ్ వేసినటువంటి వీడీసీ పైన దళితుల భూమిలో మట్టి రోడ్డు వేసి వాళ్ళని గ్రామ బహిష్కరణ చేసినా కానీ వారిపైన కేసులు నమోదు చేయకపోవడం, వాళ్ళను ఎటువంటి చట్టరీత్యా చర్యలు తీసుకోకపోవడం చూస్తూ ఉంటే నిర్మల్ జిల్లాలో వీడీసీ పెత్తనాలకు అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా తొలగి వాళ్ళకు కొమ్ము కాస్తున్నట్లున్నది. దాన్ని మేము ఈరోజు పాక్పట్ల గ్రామం నుంచి మరి ఇక్కడికి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మా యొక్క బాధని, మా యొక్క ఆవేదనని మీ అందరి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. గ్రామాలలో మరి మొన్నటికి మొన్న సర్పంచ్ ఎలక్షన్స్, వార్డు మెంబర్ ఎలక్షన్స్ అనేవి రాజ్యాంగబద్ధంగా జరిగినాయి. కానీ సర్పంచులు పెట్టేటువంటి ఎటువంటివి కూడా అక్కడ చెల్లకుండా కేవలం సర్పంచులు నామమాత్రంగానే ఉంటూ వీడీసీ అనేటువంటి ఒక కమిటీ ద్వారానే వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చేసేదే చట్టం అనే విధంగా నిర్మల్ జిల్లాలో నడుస్తుంది. కాబట్టి తప్పకుండా మీడియా మిత్రుల ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి ద్వారా కూడా నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామాలలో ఉన్నటువంటి వీడీసీలను రద్దు చేయాలని, ఈ వీడీసీ అనేది రాజ్యాంగబద్ధంగా లేనటువంటి ఇది అరాక శక్తులు కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని మీ అందరి ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ పాక్పట్ల గ్రామంలో ఉన్నటువంటి 4 దళిత కుటుంబాలకు ఈ గ్రామ బహిష్కరణ అనేది తీసివేసి వాళ్ళ పట్టా భూమిలో వేసినటువంటి ఆ 18 ఫీట్ల రోడ్డును వెంటనే తొలగించే విధంగా మీరందరూ కూడా ఈ యొక్క వార్తను ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసే విధంగా చేయగలరని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై భీమ్. 13 ఫీట్లకు అని ఒప్పుకుంటామని అన్నారు. 13 ఫీట్లు చూక ఓడికిస్తావు, 18 ఫీట్లు అయితే ఇయ్యండి, లేకపోతే ఎలా అనబట్టుంది. మేము ఇయ్యమని దొబ్బెత్తే మాకు కులం బాయ్ కట్టు పెట్టిరు. ఊరంతా ఇంత పిల్ల కడకలే మాట్లాడారు, పాలు పోయలే, చక్కెర ఇయ్యలే, ఏది ఇయ్యలేదు. అట్లా చేసారు మాకు. మళ్ళీ అదేవిధంగా అన్న మేము కోర్టుకు వెళ్ళినాం. మొదట మాకు బహిష్కరణ చేసిండ్రు, మా పట్టా భూమిలో 18 ఫీట్ల రోడ్ వేసిండ్రు అని చెప్తే మేమందరం కూడా అది ఎస్పీ గారు, ఏఎస్పీ గారు, అక్కడ ఉన్న జిల్లా ఎస్పీ, ఏఎస్పీ గారు పిలిపించేసి ఇది సివిల్ మ్యాటర్, మీరు కోర్టుకు వెళ్ళిండ్రు అని చెప్పిండ్రు. మేమందరం కూడా కోర్టుకు వెళ్ళినాం. కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకుంటే ఆ ఇంజెక్షన్ ఆర్డర్ని కూడా అక్కడ ఉన్న ఎస్పీ కానీ, ఏఎస్పీ కానీ ఇది మీకు అనుకూలంగా రాలేదని తెలియజేస్తారు. మాకు దానికి సంబంధించిన ఇంజెక్షన్ ఆర్డర్ కాపీ కూడా మాకు ఉంది. ఎందుకంటే ఇంజెక్షన్ ఆర్డర్ కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీ పట్టా భూమి, మీ 18 గుంటలకు సంబంధించినటువంటి భూమికి పూర్తి హక్కుదారుడివి నువ్వే, ఆ భూమిలో నువ్వు ఎటువంటిదైనా చేసుకోవచ్చు. మిగతా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్ళు మీ పట్టా భూమిలోకి ప్రవేశిస్తే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలా, ఆ 18 గుంటల భూమి మీదే అని చెప్పేసి కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఇచ్చినటువంటి ఇంజెక్షన్ ఆర్డర్ని కూడా వీళ్ళు కోర్టు ధిక్కరణ చేసుకుంటూ కేవలం దళితులు కోర్టుకు పోయి చట్టపరంగా కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నా కానీ దాన్ని నిర్మల్ జిల్లాలో అమలు చేస్తలేరు. అంటే కోర్టు కంటే ఎక్కువగా వీడీసీనే నమ్ముతున్నారు, వీడీసీ చేసిందే చట్టంలాగా భావిస్తున్నారు. మరి కోర్టులు ఎందుకు ఉన్నాయి, ఆ కోర్టులు ఇచ్చే తీర్పులు ఎందుకు ఉన్నాయని మేము ఇక్కడ ఉండి ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మాకు వచ్చినటువంటి ఇంజెక్షన్ ఆర్డర్ని, కోర్టు ఇచ్చినటువంటి తీర్పునన్నా కానీ సరిగ్గా అమలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి దళిత రైతులకు న్యాయం జరుగుతుంది. ఆఫీస్ లేదు, మేము పోనీ ఆఫీసర్ లేడు. ఎస్పీ మేడం దగ్గరికి పోయినా ఎస్పీ మేడం ఒక అంటరాని వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు. కలెక్టర్ మేడం దగ్గరికి పోయినా కలెక్టర్ కూడా ఒక అంటరాని వాళ్ళ మాదిరిగానే చూస్తున్నారు. సరే వీడీసీలు అంటే చదువుకోలేరు ఏందో, మరి మేము అధికారుల దగ్గరికి పోయినా కూడా మాకు మొత్తం జిల్లా మొత్తం దిగ్బంధం చేసినట్టు చేసి ఎమ్మెల్యే వాళ్ళే ఆ యొక్క వీడీసీలలో మంచి హోదా గల మండల లీడర్లు కానీ వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఫోన్లు చేసి చెప్పేసి
ఎమ్మెల్యేకు వీళ్ళందరికీ మాకు ఏం న్యాయం జరగకుండా ఎస్పీ మేడంకి చెప్పేసి మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి మా ట్రాక్టర్లు నడకుండా మాకు పొలాలు పోయనియకుండా మాకు పంట పొలాలకు వచ్చే కాలువను కూడా కూడిపేసినా కూడా మేము ఏం చేయలేకపోయినా వాళ్ళ దగ్గరికి పోయి విన్నవించుకుంటే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఊరుకున్నారే తప్ప మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. కాబట్టి ఇట్లా లొల్లి జరుగుతున్నాయని పోలీసు వ్యవస్థ వాళ్ళే చెప్పిండ్రు, మీరు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోండి అంటే మేము రూల్స్ ప్రకారం ఇంజక్షన్ ఆర్డర్ వేయించుకుంటే ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకొని మేము చూపిస్తే ఇది కాదు మీకు అది లేదు ఇది లేదు అని అనుకుంటా మొత్తం వేరే తప్పుదోవ పట్టించి మమ్మల్ని ఏమి లేకుండా ఎటు కాకుండా మమ్మల్ని ఒక పక్షుల లెక్క చూస్తున్నారు మమ్మల్ని. మాకు అసలుకే ఎమ్మెల్యే కాదు కానీ మేము చట్టపరంగా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓను, ఎస్ఐని, సిఐని, అదేవిధంగా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఏఎస్పీ గారిని, ఆర్డీఓని మమ్మల్ని చూస్తేనే ప్రభుత్వ అధికారిని కలవడం జరిగింది. శ్రీహర్రావు దగ్గరకు పోయినాం. శ్రీహర్రావు దగ్గరకు పోతే మమ్మల్ని చూసి కిందికి ముఖం వేసుకొని కథం వెళ్ళిపోయిండు. కొద్దిగా ఆగేస్తానన్నారు, రాలేరు చేయలేరు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వీడీసీ సభ్యులలో ఎవరైతే ఉంటారో ఆయన బీజేపీ పార్టీకి చెందినటువంటి మండల అధ్యక్షుడు కాబట్టి వాళ్ళు చెప్పినట్లే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ అక్కడ ఉన్న పార్టీ మిగతా అక్కడ ఇంకొక వ్యక్తి అదే వీడీసీ మెంబర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇద్దరు కూడా ఒకరు బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు, ఒకరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు. కాబట్టి మా సమస్యను ఏ ప్రజా ప్రతినిధులు పట్టించుకునేటువంటి పాపన లేదు. కాబట్టి మేము ప్రజా అధికారుల దగ్గరికే వెళ్ళినాం కానీ ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు కూడా మా సమస్యను పట్టించుకోవడం లేదు. మరి సీఎం గారు ప్రజాపాలన అంటున్నారు. మరి ప్రజాపాలనకే పోయి మేము ఒక కలెక్టర్ గారికి 2-3 సార్లు ఇచ్చినాము ప్రజాపాలనలో. మాకు ఎలాంటి న్యాయము ఎస్పీ గారికి ఇచ్చినాము ప్రజాపాలన చెప్పి ప్రజలను బయట పెట్టింది. ఈ మరి మాకు ఎలా న్యాయం చేస్తారో మరి సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పాలి మాకు. మరి ఇదే ఉందా మరి ఈ పాలనలో ప్రజాపాలనలో దళితులను బయటకు నూకేసి రెడ్డిలు రాజ్యమేలుడు ఇదే ఉందా? మరి ఈ రాజ్యాంగంలో ఇదే రాసిండ్రా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు? మరి మీరు చెప్పాలా, మాకు సమాధానం చెప్పాలా. మాకు ఎలాంటి బాధ లేకుండా వచ్చి మాకు అన్నీ సెట్ చేయగలరని కోరుతున్నాం.